రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పుకోండి. చెప్పుకోవాలి. దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. కొంతమంది ఎట చెప్తారంటే నేను నిన్ను దీవించునుగాక అని చెప్పుకుంటాను. నువ్వు దీవిస్తే దీవెన అది ఎట్టు వెళ్ళిపోతుందో తెలియదు. దేవుడు మనల్ని దీవించాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవిస్తే చిరకాలం ఉంటాం. మనుషులు దీవిస్తే మధ్యలోనే. హల్లెలూయా. ఈ సమయంలో వాగ్దాన సందేశాన్ని విందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వాక్యం. నేనే నా సేవకుని మాట రూఢిపరచు వాడను, నా దూతల ఆలోచన నెరవేర్చు వాడను. నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, దాన్ని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. ఆ వాగ్దానం మీద చేపెట్టుకొని ప్రతి ఒక్కరు కళ్ళు మూయండి. నేను బాగు చేయువాడను అని వాగ్దానం చెప్పబడుతుంది. నేను నిన్ను బాగు చేయువాడను. ఈ నెలంతా దేవుడు మనకు ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించేటట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఆ వాగ్దానం మీద చేపెట్టుకొని కండ్లు మూసుకొని తలలు వంచండి. ప్రార్థన చేస్తాను. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయనా, పాడైనటువంటి స్థలములను నేను బాగు చేస్తానని చెప్పావు తండ్రి. నీకు స్తోత్రాలు. మా బాగోగులన్నీ ఎరిగిన దేవుడవయ్యా, ఈ నెలంతటికి కావలసిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని నాయనా నాకును, నా కుటుంబానికి, నా సంఘ బిడ్డలందరికీ నాయనా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే దూరంగా దేవుని మందిరానికి రాలేక ఈ సమయాన ఉంటున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. వారిని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయాన్ని ఎవరైతే అస్వస్థతతో నీ మందిరంలో అడుగు పెట్టారో యేసు నామములో వారిని దేవుడు స్వస్థపరచునుగాక, బాగు చేయునుగాక. నా దేవుని హస్తం ఈ క్షణమందే తాకునుగాక. నా ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకోండి. మెండైన దీవెనలు ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించి వారిని బాగు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇక దేవుని వాక్యాన్ని విందాం. ఆ పిల్లలు కాస్త అరుస్తున్నారు, కొద్దిగా దగ్గర కూర్చోబెట్టుకోండి. పిల్లలు అల్లరి చేస్తుంటే చూస్తాం, మెలకుండా ఉండమాకండి, దగ్గర పెట్టుకోండి. దేవుని వాక్య భాగాన్ని ఈ సమయాన మనము ధ్యానం చేసుకుందాం. మరలా చదువుదాం ఆ మాటను. నేనే నా సేవకుని మాట
రూఢిపరచువాడను, నా దూతల ఆలోచనను నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమనియు దానిని పాడైనటువంటి స్థలములను బాగు చేయువాడను నేనే. పాడైపోయిన స్థలములన్నిటినీ బాగు చేయువాడను నేనే. పాడైపోయినటువంటి స్థలము అనంటే అశుభ్రంగా ఉన్నటువంటి స్థలాలు అని అర్థం. అశుభ్రంగా ఉన్నటువంటి స్థలం, పరిశుభ్రంగా లేకుండా, పరిశుద్ధత లేకుండా, నీట్నెస్ అనేది లేకుండా, శుభ్రత అనేది లేకుండా ఉన్నటువంటి స్థలాన్ని ఏం చేస్తారంటే అది పాడైపోయిన స్థలము అని పిలుస్తారు. అది గృహమైనప్పటికీ, అది మందిరాలైనప్పటికీ, అది ఏ స్థలమైనప్పటికీ, మన హృదయ అంతర్భాగమైనప్పటికీ కూడా పాడైపోయినటువంటి స్థలంగా మనము పిలుస్తూ ఉంటాం. చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్తా ఉంటారన్నా, ఈ అబ్బాయి మనసంతా పాడైపోయింది, వారి కోసం ప్రార్థన చేయండి, తను ఏం చేస్తున్నాడో తనకే అర్థం కావట్లేదు, తల్లిదండ్రులు చెప్తున్న మాటను వినట్లేదు, అన్నదమ్ములు చెప్తున్న మాట వినట్లేదు. మీరు సేవకుడిగా మీరు చెప్తే వింటారన్నటువంటి నమ్మకంతో మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. దయచేసి పాడైపోయినటువంటి వీడి జీవితం గురించి ప్రార్థన చేయండి. మొదటగా చదివించిన మాటను గమనిస్తే, నేనే నా సేవకుని మాటను రూఢిపరుస్తూ ఉన్నాను. సేవకుని మాటను రూఢిపరుస్తూ ఉన్నాను అంటే సేవకుడు ఏది చెప్తే అది దేవుడు జరిగించటానికి సిద్ధముగా ఉన్నాడు అన్నటువంటి మాట ఇది. నేను నా దేవుని సేవకుని యొక్క మాటను రూఢిపరుస్తాను అంటే జరిగిస్తాను. నేను సేవకుని మాటకు విధేయత చూపుతాను. సేవకుని మాటలో ఒక నమ్మకత్వాన్ని ప్రజలు గుర్తుపట్టేటట్లుగా నేను చేస్తాను అని భక్తుడైనటువంటి యెషయా తోటి దేవుడు మాట్లాడుతూ తన దైనందిన జీవితంలో ఆ యెషయాను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానము మనకును, మన కుటుంబానికి, మన సంఘానికి ఉపయోగపడే వాగ్దానం. ఎందుకు అనంటే, నేను ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాను. ఎవరు ఆజ్ఞ ఇస్తూ ఉన్నారంటే దేవాతి దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు మాట జారీ చేస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి తలంపులు ప్రజలు గుర్తుపట్టేటట్లుగా, దేవాతి దేవుడి మనస్సులో ఏదైతే ఉందో దానిని ధైర్యపరిచేటట్లుగా, దానిని అమలు చేసేటట్లుగా, దానిని విడుదల చేసేటట్లుగా దేవుని సేవకుడికి బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు. దేనికో తెలుసా?
ఏదైనా కూడా దేవుని సేవకుడు ద్వారా విడుదలవ్వాలని. మనకు ఏమండి, ప్రపంచాన్ని, ఆంధ్రాన్ని ఏలుబడి చేయటానికి ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఉంటాడా ఉండా. ఈ నెల వచ్చింది. ఏ నెల? ఈ నెల డబ్బులు పడే నెల. ఏ నెల? ఏంటిది మళ్ళీ? అయ్యఒడి అమ్మఒడి నాకు తెలియదు. డబ్బులు పడేదే. మనోళ్ళు ఎప్పుడు చూసినా కూడా చెరువులు పట్టుకొని ఉంటారు. ఏ తారీఖు అప్డేట్ వస్తుందో. కొంతమంది అయితే తిడుకుంటారు, ఈ 3 కాసుడు ఇంకా అప్డేట్ ఇవ్వలేదే, రేపిస్తే బాగుండు, నేను ఊరికి పోదాం అనుకుంటున్నా, ఎల్లుండి అయితే బాగుండు, కాకపోతే ఒక 20,000 అప్పు తీరుతుందేమో. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆంధ్రాను పరిపాలన చేసే వ్యక్తి ఏదైనా ఒక పథకము విడుదల చేయాలంటే మంత్రుల వల్ల అవుతుందా? కాదు. ఎమ్మెల్యే వల్ల అవుతుందా? కాదు. ఏది కూడా జారీ చేయాలంటే ఒక ముఖ్యమంత్రి చేతిలోనికి ముందు పెన్ను వెళ్ళాలి. ఆయన సైన్ చేసిన తర్వాతనే ఏ కార్యక్రమం అయినా తన కింద ఉన్నటువంటి మంత్రులకు అప్పచెప్తారు. ఇదిగో పలానా కార్యక్రమాన్ని ఇదిగో నేను సైన్ చేసి పెట్టాను, దాన్ని మీరు విడుదల చేయండి, దానిని మీరు జనాల్లోనికి వెళ్ళేటట్లుగా ప్రచురణ చేయండి అని ఒక ఆజ్ఞ. ఈ లోకపరంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులే ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది కదా. కానీ పరలోకం పొందినటువంటి దేవుడు ఆజ్ఞను జారీ చేశాడు అనుకోండి, ఆ ఆజ్ఞను జారీ చేసిన వెంటనే మీ యొక్క జీవితాల్లో కార్యాలు దేవుడు ప్రారంభించునుగాక. హల్లెలూయా. ఈ ఆజ్ఞ జారీ చేయటానికి ఎఫెక్ట్ తగ్గి ఇంకా కదిలే మాక, దాని మీదకి చేయబోని మాకు పద్దాకలు కదిలే మాకు. ఆజ్ఞ జారీ చేయటానికి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి ఎవరయ్యంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. కాస్త ఎఫెక్ట్ తగ్గి. యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను బాగు చేయాలన్నా, నీకు ఆరోగ్యం ఇవ్వాలన్నా, నీలో ఒక స్వస్థతను ప్రభువు ఇవ్వాలన్నా, నీ కుటుంబానికి ఏ మేలు చేయాలన్నా కూడా మొట్టమొదటిగా ఆజ్ఞ ఎవరిస్తారంటే యెహోవా దేవుడిస్తాడు. ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడు సైన్ చేసి దేవుని సేవకుడి దగ్గరికి పంపిస్తాడు. హలో ఆస్టర్ గారు, ఎక్కడ సేవ చేస్తున్నావు? నేనయ్యా దేవరాజు గట్టు సంఘంలో అయ్యా. అవునా? ఇదిగో నేను నీకు ఒక ఆజ్ఞ జారీ చేయటానికి ఒక పత్రం ఇచ్చాను, ఆ పత్రాన్ని ఇచ్చాను, నీకు సైన్ చేశాను. నీ చేతి గుండా సంఘానికి విడుదల చేయి, నీ చేతి గుండా సంఘానికి ప్రచురణ చేయి, నీ చేతి గుండా సంఘానికి నీవు వరములాగా దయచేయి అని దేవుని సేవకుడిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తికి యెహోవా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటా ఆ ఆజ్ఞ అంటే, అక్కడ చదవబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నేనే ఆజ్ఞ ఇచ్చుచు ఉన్నాను, పాడైనటువంటి స్థలములను బాగు చేయువాడను నేనే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పాడైనటువంటి స్థలములను బాగు చెయ్యటానికి అధికారాన్ని ఎవరికి అప్పగించాడంటే దేవుని సేవకులకి. ఏమని? పాడైపోయిన స్థలాలను బాగు చేసే బాధ్యత, దేవుని సన్నిధికి సిద్ధపరిచే బాధ్యత, దేవుని సన్నిధికి నడిపించే బాధ్యత, దేవుని మందిరానికి ఒక్కొక్కరిని ఆయన సన్నిధానానికి పిలుచుకొని వచ్చి దేవునికి అంటు కట్టవలసిన బాధ్యత ఎవరిది అంటే దేవుని సేవకుడిది. దేవుని సేవకుడు ఏది రిలీజ్ చేస్తే
అది రిలీజ్ అవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బాధపడే మాటలు మాట్లాడిందనుకో, అది ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? మనకే. కాబట్టి దేవుని సేవకుని ఎప్పుడు కూడా మనము సంతోషపరిచే వ్యక్తిగా కనపడాలి. దేవుని సేవకునికి మనము అన్ని విధాలుగా సహకరించే వ్యక్తులుగా కనపడాలి. దేవుని సేవకుని ఎప్పుడైతే మనము సంతోషపరుస్తామో, దేవుని సేవకుడు సంతోషపడేదే కాకుండా నిన్ను చూసిన దేవుడు పరలోకములో సంతోషించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాడైపోయినటువంటి స్థలములను బాగు చేయవాడును నేనే, బాగు చేయవాడును నేనే. బైబిల్లో ఇంకొక మాటను మీకు చదివిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 36, 34. చదుమా. యెషయా గ్రంథం, యెషయా అంటున్నా, యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 36, 34 వాక్యం. పాడైన భూమి ఏదెను వలెనే చదివితే అర్థం కాదు, కానీ అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, పాడైన భూమిని ఏదెను వనముగా తయారు చేస్తారంట. ఏదెను వనం. మనకు చాలామందికి భూములు ఉంటాయి, చాలామందికి భూములు ఉంటాయి. ఆ భూమిలో భయంకరమైనటువంటి రాళ్ళు రప్పలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? దున్నేటప్పుడు ఇంత రాళ్ళు పడుతూ ఉంటాయి. కూలీలను పిలుచుకొని వచ్చి మనం ఏం చేస్తామంటే, మంచిగా నీట్గా తయారు చేసి వాటన్నిటినీ రాళ్ళు వేరేసి దాన్ని ఏం చేస్తామంటే బయట పడేసి చుట్టూ కంచేసి దాన్ని చక్కగా అలంకరిస్తారు. ఇప్పుడైతే చుట్టూ ముళ్ళ కంచె లాంటిది ఏమని ఆ మెటీరియల్ తీసుకొని వచ్చి కంచేసి ఇప్పుడు ఏం చేస్తారంటే సోలార్ పెడతారు. ఏలారో సోలార్ ఏం చేయాల్సిన పని లేట, చిచ్చేసి పెడితే చాలు. ఇక ఊరిక టచ్ అయితే పోయి ఆడబడతారు, మళ్ళీ చనిపోరు మనిషి. సోలార్ సిస్టమ్. అలాగునే అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, పాడైనటువంటి భూమిని ఏదెను వనములాగా, అంటే పాడైనటువంటి మన జీవితాన్ని, పాడైనటువంటి మన యొక్క మార్గాన్ని, పాడైనటువంటి మన ప్రవర్తననంట దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏమండి, ఏదెను తోటలాగా. ఏదెను తోట అంటే అది ఎంత ఏమండి అలంకరణగా ఉంటుందో. మిట్ట మధ్యాహ్నం పూట ప్రభువైన ఏమండి యెహోవా దేవుడు ఏదెను తోటకు వచ్చి, ఆ ఏదెను తోటలో రకరకాలుగా వృక్ష ఫలాలు ఉంటాయి కాబట్టి, రకరకాల చెట్లు, రకరకాల పండ్లు, రకరకాల విధానాలు కనపడుతుంటాయి కాబట్టి ఆ యెహోవా దేవుడట ఆ మధ్యాహ్నం పూట సాయంత్రం పూట వచ్చి అలా ఆదములు పలకరించిపోయేవాడంట. ఎందుకంటే ఆ ఏదెను తోటను ఏమండి సేద్యాన్ని చేసుకుంటూ మంచిగా ఉండటానికి తయారు చేసుకోవడానికి ఆదములకు అప్పచెప్పాడు. ఏదెను తోటలాగా మన జీవితాలు ఉండటానికి, పాడైపోయినటువంటి మన జీవితాలను ఏదెను తోటలాగా తయారు చేయటానికంట దేవుని సేవకునికి అప్పగించాడు. దేవుని సేవకుడికి బాధ్యతను అప్పగించాడు. సంఘములో రకరకాల మనుషులు ఉండరా? సముద్రంలో రకరకాల చేపలు ఉంటాయా ఉండవా? అదే సంఘములో కూడా ఏమండి రకరకాల మనస్తత్వాలు, రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు. కొందరు దేవుని సేవకుని ప్రేమించేవారు ఉంటారు. మన బయటకు తీసుకొని చూస్తాం, మెలకుండా ఉంటాం. ఎందుకు తీసుకొని బయటకండి?
రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు. కొంతమంది దేవుని సేవకుని ప్రేమించేవారు ఉంటారు, మరి కొంతమంది దేవుని సేవకుని ద్వేషించేవారు ఉండరా. ముఖ్యమంత్రినే తిడుతుంటారు, మేము పెద్ద లెక్క. చెప్పండి, పెద్దోళ్ళు అంటారు పండే చెట్టుకే రాళ్ళు, పండే చెట్టుకే రాళ్ళు. ముఖ్యమంత్రినే తిడుతుంటారు, మేము పెద్ద లెక్క. దేవుని సంఘములో రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు, రకరకాల మనసులు కలిగినటువంటి వారిని బాగు చేయటానికి దేవుని సేవకుడికి అప్పగించాడు. దేన్ని అప్పగించాడంటే బాగు చేయమని, వారిని సరైనటువంటి మార్గాల్లో నడిపించమని, సరైనటువంటి విధానాల్లో నడిపించమని. ఈ రోజుల్లో ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉన్నారంటే 4 దారులు కనపడతా ఉంటారు. తల్లిదండ్రులు బాధపడతా ఉంటారు, ప్రాణాలు తోక్కొస్తూ ఉంటాయి. అన్నా ఏంటి నీ వయసు చిన్నదే కదా, తెల్లంటికలు వచ్చినాయి ఏంటి, ఏం చేస్తామన్న కుటుంబం ఆలోచన చేసి ఆలోచనలు ఎట్టబోయావు, కానీ తలకు మాత్రం తెల్లంటికలు వచ్చినాయి, రంగేసుకొని తిరుగుతున్నా. ఏం చేయాలి? చూస్తే వయసు 20 సంవత్సరాలే, చూస్తే వయసు 30 సంవత్సరాలే. కారణం ఏమిటంటే ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి పాడైన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రయత్నాలన్నిటినీ కొన్ని సమయాల్లో విఫలమైపోతూ ఉంటాయి. కానీ దేవుని సేవకుడైనటువంటి మాకు ఒక ఏదేను పాడైపోయినటువంటి ఆ యొక్క స్థలాన్ని అప్పగించాడు, పాడైపోయినటువంటి మందిరాన్ని అప్పగించాడు. మందిరాన్ని అప్పగించి, దైవజనుడా ఇదిగో నేను ఏ మాట అయితే రూఢిపరుస్తానో నీవు అది రూఢిపరచడానికి సిద్ధంగా ఉండు. పాడైపోయిన మందిరాన్ని బాగు చేయాలి, పాడైపోయిన మనసులను బాగు చేయాలి, పాడైపోయిన మనస్తత్వాలను సరిచేయాలి, పాడైపోయినటువంటి ఆ మార్గాలను సరైనటువంటి ఏదైనా వనముగా నీవు తయారు చేయాలని దేవుని సేవకులైనటువంటి మాకు ఈ పని అప్పగించాడు. మాకు 2 పనులు. ఏం పనులు అని అంటే, ఒకటి కుటుంబ భారం. ఉండదా? ఎవరికైనా ఉండేది. హల్లెలూయా. కుటుంబ భారం. పిల్లలు పెద్ద అవుతారు, రేపు నాడు రూపాయి మిగిలిలేదే, ఏంది ప్రభా అనే భారం. పిల్లలు చదువుకుంటున్నారు, వారికి ఏమి మనం ఇవ్వలేకపోతున్నామే అనే భారం. పిల్లలు పెద్ద అవుతూ ఉన్నారు, ఒక ఇంటికి ఇవ్వాలా, ఏం చేయాలా తండ్రి అని ఒక భారం అయితే, రెండో భారం మందిరాన్ని గురించిన భారం. మందిరాన్ని గురించిన భారం. దేనికి మందిరాన్ని గురించిన భారం అంటే, పాడైపోయిన మందిరాన్ని బాగు చేయాలి, పాడైపోయినటువంటి విశ్వాసులను బాగు చేయాలి, పాడైపోయినటువంటి మనస్తత్వాలని సరైనటువంటి మార్గంలోనికి తీసుకొని వెళ్ళగలిగినటువంటి ఆ విధానాన్ని దేవుని సేవకుడిగా మాకు దేవుడు అప్పగించాడు. అందుకని అక్కడ చదవబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, పాడైన భూమిని ఏదేను వనము వలె, అంటే ఏదేను వనము ఏ విధంగా అయితే పచ్చగా కనపడుతుందో, ఏదేను తోట ఏ విధంగా అయితే మనుషులకు రమ్యంగా కనపడుతుందో, ఏదేను తోటలో రకరకాల పండ్లు ఫలించడానికి గల కారణం ఏమిటి అంటే, అవ్వ ఆదాములని అక్కడ దేవుడు నిర్ణయించాడు. అవ్వ ఆదాములకు బాధ్యత అప్పగించి, ఈ ఏదేను తోటను మీరు బాగు చేయి, ఈ ఏదేను తోటలో ఏ వృక్షము తక్కువ కాకుండా అన్ని వృక్షాలకు మీరే ప్రాణవాయువులు పోదండి, ప్రాణాన్ని ఇవ్వండి, నీళ్లు పోయండి, పండ్లను కాసేంత వరకు కూడా మీరు ప్రయాసపడండి అని దేవుడైనటువంటి యెహోవాట ఏదెనులో ఉన్నటువంటి అవ్వ ఆదాములకి బాధ్యత అప్పచెప్పాడు. అలాగునే ఈ భూమి మీద ఉన్నటువంటి మాకు కూడా దేవుడు బాధ్యతను అప్పగించాడు. ఏమిటా బాధ్యత అంటే, ఏదేను తోటలాగా తయారు చేయమని. పాడైన భూమి, పాడైపోయిన స్థలాన్ని ఏదేను తోటలాగా,
పాడైనటువంటి మందిరాన్ని ఏదైనా తోటలాగా, పాడైపోయిన మందిరం అని అంటే నాకు గుర్తొస్తుంది. నేను వచ్చిన కొత్తలో ఏమండి ఫ్యాన్ లేస్తే అంత కొస 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 సౌండ్లో, ఏంది పాస్టర్ గారు మాకు వినపడలేదే అని అంటారేమో. మొత్తం డెకరేషన్ ఈ నుంచి ఆడదాకా పందిరి వేయకూడదని చెప్పట్లే. నేను వచ్చిన కొత్తలో ఇలాగుంది అని చెప్తున్నా. భయంకరమైన సౌండ్, ఫ్యాన్ లేస్తే ఏమండి ఆ సౌండ్లు ఎక్కువ, మైక్ సౌండ్ కంటే ఆ సౌండ్లు ఎక్కువ అయ్యాయి. ప్రభా ఎప్పుడు బాగు చేస్తావయ్యా, ఎప్పుడు ఈ మందిరాన్ని బాగు చేస్తావయ్యా, ఎప్పుడు ఈ మందిర విషయంలో బాధ్యత తీసుకుంటావయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. దేవుని ప్రార్థన ఫలితమే ఏదేను తోటలాగా ఈ మందిరాన్ని చేశాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన కొత్తలో 2 చోట్లనేమో ఫ్యాన్లు, అవునా కదా? పాపం స్త్రీలందరూ బాగా ఇబ్బంది పడేవాళ్ళు, గాలి లేదు, ఏం లేదు. ఈరోజు నా దేవుని మహాకృపను బట్టి ఎన్ని కొండలు అవుతున్నాయి, అన్ని కొండలకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే పాడైపోయిన స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన బాగు చేస్తాడు. ఆయన బాగు చేసి మీ హృదయాల్లో ఒక సంతోషాన్ని ఇవ్వటానికి, ఆయన బాగు చేసి మీ హృదయాల్లో ఒక ఆనందాన్ని దేవుడు కలిగించటానికి ఏదేను తోటలో ఏ విధంగా అయితే అవ్వ ఆదాములకు బాధ్యత దేవుడు అనుగ్రహించాడో, దేవుని సేవకులైనటువంటి మాకు ఈ పనిని అప్పగించాడు. ఆ పనిలో ప్రారంభము అల్పంగా ఉన్నప్పటికీ ముగింపట మహిమకరంగా ఉండునుగాక. హల్లెలూయా. ఆయన ఏమి మనలో బాగు చేస్తాడు. చదివిచ్చాను కదా, పాడైపోయిన స్థలములను ఆయన బాగు చేస్తాడు. ఏం బాగు చేస్తాడు మనల్ని? ఆయన బాగు చేయాల్సింది మనలో ఏముంది? ఆయన బాగు చేయాల్సింది మన హృదయంలో ఏముంది? ఆయన బాగు చేయటానికి ఎందుకు మా మీద అంత ప్రేమ కలిగి ఉన్నాడు? ఆయన బాగు చేయటానికి ఎందుకు మా మీద అంత మమకారం అని మీరు బైబిల్లో కొన్ని మాటలు నీకు చూపిస్తూ ఉంటాను. ఆయన ఏమి మనలో బాగు చేయాలి? బైబిల్లో మొట్టమొదటి మాటను చదువుకుందాం. ఇర్మియా పుస్తకం 3వ అధ్యాయం 22వ వాక్యం. కొద్ది గట్టి చదువుమా. భ్రష్టులైన బిడ్డలారా, యాడికి రావాలంటండి? తిరిగి రండి, మీ అవిశ్వాసమును. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి మాట, దేవుడు మనలో ఏం బాగు చేయాలని దేవుడు కంకణం కట్టుకున్నాడు అని అంటే, అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఏంటబ్బా ఇంత కఠినమైన మాట అంటున్నాడు ఆయన? ఎందుకు అనవలసి వచ్చింది? మనలో అంత భ్రష్టత్వాన్ని దేవుడు చూశాడా? దేవుడికి కాస్త కనికరం లేదా? దేవుడికి మా మీద ఎందుకు ఇంత కోపం? దేవుడికి మా మీద ఇంత ఎందుకు కోపం అని మనము అనుకుంటున్నటువంటి సందర్భాల్లో దేవుడు మనల్ని అంటున్న మాట ఏంటంటే, భ్రష్టులైన బిడ్డలారా అంటే పాడైపోయిన బిడ్డలారా. ఈ రోజున మనిషి మనుగడలో ఏమండి బైబిల్ చెప్తున్న వాక్యం ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అంటే మనము ఎవరిమై అంటే భ్రష్టత్వంలో జన్మించిన వారిమి, పాపములో మునిగిన వారిమి, దరిద్రతలో మునిగిన వారిమి, బురదలో పల్లాడుతూ ఏమని మన జీవితాలు భ్రష్టత్వానికి అప్పగించుకొని లోక విధానములో ఆ భ్రష్టులుగా మార్చబడిన మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి మీలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన కార్యాలు తొలగిపోవాలంటే, మీలో ఉన్నటువంటి పాపానికి చోటిచ్చే ఆత్మ తొలగిపోవాలంటే, లోక సంబంధమైనటువంటి ప్రతి అలవాట్ల నుంచి విడిపించబడటానికి నీకు మార్గం ఒకటి ఉంది. రండి. ఎక్కడికి రావాలయ్యా అనంటే, అవిశ్వాసాన్ని తొలగించే బాగు చేసే స్థలం, అవిశ్వాసమును తొలగించే మందిరం, అవిశ్వాసమును విడిపించే దేవుని మందిరానికి మనం ఏం చేయాలంటే, మనలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించుకోవటానికి దేవుని మందిరానికి రావాలంట. అవిశ్వాసం అంటే ఒకానొక రోజున ఒక ఆమె పక్కనామకు చెప్తుంది. ఆమంట పాస్టర్ గారి దగ్గరికి పోయి ప్రార్థన చేయించుకొని జ్వరంగా తగ్గిపోయిందా. ఆమంటది, దేవుని సావుకుడి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయించుకుంటే దేవుడు బాగు చేసినట్టు. అమ్మో, ఎంత అబద్ధంలే, ఇదంతా అబద్ధం. ఇంతకు దేవుడి దగ్గరికి పోతే బాగు చేస్తాడా? ఇంతకు దేవుడు బాగు చేస్తాడా? ఇంతకు దేవుడు స్వస్థపరుస్తాడా? దేవుని మందిరానికి రాకుండా, దేవుని మందిరంలో అడుగు పెట్టకుండా, దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని బాగు చేసే దేవుడి దగ్గర మొర పెట్టకుండా, మనలో ఉన్నటువంటి అవిశ్వాసపు మాటలు, మనలో ఉన్నటువంటి అవిశ్వాసపు మాటల గుండా దేవుడు కార్యాలు చేయలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుని దగ్గర నీవు నమ్మకత్వాన్ని కలిగి లేవు. దేవుడు కార్యము చేయకపోయినా, దేవుడు నా కుటుంబంలో కార్యము చేయబోతున్నాడు అన్నటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. దేవుడు నా కుటుంబంలో ఫలానా కార్యాన్ని చేయబోతున్నాడు, ఆ కార్యమును బట్టి యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం అని చెయ్యకపోయినా కూడా ఆ కార్యము జరిగిందని ఎప్పుడైతే నీవు నమ్మకాన్ని కలిగి దేవుని మీద ఆధారపడి ఉంటావో, నీలో ఉన్నటువంటి అల్ప విశ్వాసం నా దేవుడు తొలగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అవిశ్వాసపు విధానం. బైబిల్లో కూడా ఒక శిష్యుడు ఉన్నాడు, తోమా. యేసుప్రభు డైరెక్ట్గా కనపడ్డాడు. నాయనా తోమా, బాగున్నావా? ఎవరయ్యా నువ్వు? అచ్చమ్మ యేసుప్రభు లాగున్నావే. అచ్చమ్మ యేసుప్రభు పోలికలాగుందే. యేసయ్య అంటాడు, తోమా నేనే, నీవు ప్రార్థించినటువంటి దేవుని నేనే. నువ్వా? ఏమో నాకు నమ్మబుద్ధి కావట్లే. ప్రార్థన కొత్తరు కొంతమంది, ఏమబ్బా నాకైతే నమ్మకం లేదు కార్యం జరుగుతుందని. ఏమో నాకు తెలియదు, నాకు నమ్మకం లేదు. ఎవరి మీద నమ్మకమో? బకెట్లో బాగా చెప్పు నానబెట్టి, ఆడికి పోంగానే గిరగిర తిప్పి నెత్తి మీద కొడతారు చూడు, పటామని. వాళ్ళ మీద నమ్మకమో? అబ్బా అలా నాయన కాడికి పోతే ఇంత తాడు కడితే చాలబ్బా, దెబ్బకు తగ్గిపోతుంది. ఆయన దగ్గరికి పోతే ఫలాంది ఎమ్మటే జరిగిపోద్ది. ఫలానా దగ్గరికి వెళ్తే ఎమ్మటే కార్యాలు జరిగిపోతాయి అని. ఏమండి, దేవుని మీద విశ్వాసాన్ని పెంచుకోవాల్సిన వ్యక్తులు, దేవుని మీద ఆధారపడవలసిన వ్యక్తులు, దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకోవాల్సిన వ్యక్తులు ఈ రోజున ఎవరెవరి దగ్గరికో వెళ్ళి నమ్మకాలు పెట్టుకున్నారు. ఆ నమ్మకాలన్నీ విఫలమైపోతూ ఉంటాయి. ఆ నమ్మకాలన్నీ ఫెయిలైపోతూ ఉంటాయి. దేవుని శిష్యుడే, దేవునితో పాటు తిరిగిన వ్యక్తే, దేవునితో పాటు ఏమండి నడిచిన వ్యక్తి కూడా అనుమానిస్తున్నాడు దేవుణ్ణి. నిజంగా నువ్వు దేవుడివేనా అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, తోమా
నేను దేవుణ్ణి, లేదు లేదు నేను నమ్మను, తిని సొక్కా ఇదే నీ పొట్టలో ఏలు పెట్టి చూస్తేనే కానీ, పొట్టలో ఏలు పెట్టి చూస్తేనే కానీ. ఎందుకంటే సిలువలో యేసు క్రీస్తు ప్రభుల వారిని బల్లెముతో పొట్టలో పొడిచినప్పుడు ఏమని ఎంత రక్తమైనను కారలేదు, అంటే ఏమని ప్రతీది కూడా రక్తం అంతా ఉడిగిపోయింది. అప్పుడు చూశాడు కదా యేసయ్యలో ఏమని గాయం పడిన గాయాన్ని చూశాడు. నువ్వు నిజంగా యేసు ప్రభు అయితే నీ పొట్టలో ఎలిపెట్టి చూస్తా, నేను చూస్తావా, రా దగ్గరికి రా అని చెప్పేసి ఏమండి యేసు క్రీస్తు ప్రభుల వారు తోమా చేపట్టుకొని ఏలు పెట్టి పొట్టలు ఏలు పెట్టి చూస్తుంటే లోపలికి వెళ్ళిపోతుందంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని నిజముగా గుర్తుపట్టిన ఏమండి దైవజనుడు. కొంతమంది కార్యాలు నమ్మరు, కొంతమంది ఏమండి దేవుడు చేసే కార్యాలు నమ్మరు. నేను నమ్మలేయి, ఏదో ప్రార్థనకు రమ్మంటే వస్తాను కానీ ఈ స్వస్థతలు అంటే నేను నమ్మను, దేవుడు కార్యాలు చేస్తున్నాడంటే నేను నమ్మను. ఎందుకు? వారి హృదయాల్లో అల్ప విశ్వాసం ఏర్పడింది. దేవుడి మీద నమ్మకము పెట్టుకుంటే, దేవుని మీద ఆధారపడితే దేవుడే నా పట్ల కార్యాలు చేస్తాడన్నటువంటి అపనమ్మకముతోటి ఈ రోజున చాలామంది సగం సగం భక్తి, సగం లోక పద్ధతులు, సగము దేవుని కార్యక్రమాలు, సగము లోక అలవాట్లు, సగం దేవుని విధానాలు, సగం లోకానికి సంబంధించిన విధి విధానాలు, సగం దేవునిలో. ఈ రోజున దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, 11వ అధ్యాయం 1వ వాక్యంలో, విశ్వాసము అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. ఏమని జరగని కార్యాన్ని విశ్వాసము తోటి నీవు ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే ఆ కార్యము జరగబోతుంది నా జీవితంలోని ఎప్పుడైతే నీవు విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకుంటావో, నీ విశ్వాస సహితమైన ప్రార్థనట రోగిని స్వస్థపరచును. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవుడు నిజంగా నీ జీవితంలో ఏమండి స్వస్థత అనుగ్రహిస్తేనే దేవుని మందిరంలోకి వచ్చి సాక్ష్యం చెప్పాలి. నిజంగా దేవుని పట్ల కార్యం చేస్తేనే సాక్ష్యం చెప్పాలి. దేవుడు చెయ్యకపోయినా కూడా సాక్ష్యం చెప్పకూడదు. ఒక ఆమంట యూట్యూబ్లో చూసా, ప్రభు తండ్రి నా అకౌంట్లో రూపాయి డబ్బులు లేవు, రేపు పొద్దున కల్లా 10,000 కట్టబడాలా అని ప్రార్థన చేసిందంట. పొద్దున బొక్కు తీసుకొని పోయి ఏమండి లైన్లో నిలబడి చూపిస్తే 10,000 పడ్డాయట. ఇదేమన్నా సాధ్యమేనా? మన చిన్న కుమారుడు దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు. వాడు తిక్కల్లి కాకపోతే దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు. 40,000 వాడికి జీతం. మా అమ్మ తింటుందో తినట్లేదో అని చెప్పేసి వాడు ఆ రోజే అకౌంట్లో డబ్బులు వేయించిందంట. అది ఎవరు చేసిన కార్యం చెప్పండి? అకౌంట్లో పడిపోవాలంటే ఎమ్మడే పడిపోయినాయి. ఎలా ఇది? దేవుడు ఒక కార్యాన్ని చేయాలనుకుంటే దానికి ఆధారం ఉంటుంది, ఆధారం లేకుండా ఉండదు. ఈ రోజున మీరు ఎందుకు వచ్చి నిలబడి సాక్ష్యం చెప్తున్నారు? అన్నయ్య మా పిల్లలకి జ్వరం వస్తే 3 రోజుల నుంచి, ఆ వారం నుంచి 2 వారాల నుంచి బాగా అనారోగ్యంగా ఉంటున్నప్పుడు శనివారం వచ్చినప్పుడు సేవకులుగా మీరు ప్రార్థన చేశారు. ఆదివారం వచ్చినప్పుడు సేవకులుగా మీరు ప్రార్థన చేశారు. దేవుడు బాగు చేశాడు. ఏదొక ఆధారం ఉండాలి. ఏదొక ఆధారం లేకుండా దేవుడు కార్యాలు చేయడు. దేవుని మీదైనా మీరు నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడే ఆ నమ్మకత్వాన్ని బట్టి పరలోకం ఉన్నటువంటి దేవుడు చూసి నీ యొక్క జీవితంలో దేవుడు కార్యాలు ప్రారంభించునుగాక. హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, భ్రష్టులైన బిడలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. అంటే అవిశ్వాసం మన హృదయాల్లో ఏమని దేవుడు చేస్తారన్నటువంటి నమ్మకము లేకుండా
ఎక్కువ శాతమే అవిశ్వాసం ఏలుబడి చేస్తుంది. అవిశ్వాసం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమని, ఒక తల్లి వచ్చి, అయ్యా నా కుమార్తె జబ్బును పడ్డది, ప్రార్థన చేసిపోవా. నా కుమార్తె ఎన్నో రోజుల నుంచి మంచాన పడిపోయింది, ఈరోజు రేపు అన్నట్లుగా యేసు ప్రభా బాధపడిపోతుంది. దేవుడు ఒకే ఒక మాట అన్నాడు, ఇదిగో నీకు ఇంటికి వెళ్ళే లోపే నీ కుమార్తె స్వస్థత కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అనుకుంది, అబ్బో యేసు ప్రభు వచ్చిండే, ఇంటికి వచ్చి తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి పోతాడు అనుకుంటే, పో బాగుపడది పో అంటాడు. అల్ప విశ్వాసం ఏర్పడది. కానీ దేవుని మాటకు ఒక శక్తి రూఢిపరచబడదు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అప్పుడు దాకా అల్ప విశ్వాసం ఇంటికి నీరసంగా పోతుంది. ఇంకా నా కుమార్తె ఉంటుందో పోతుందో నాకు తెలియదు. ఇంటికి వెళ్ళక మునిపే మంచాన పట్టి కృంగి కృషించిపోతున్న కుమార్తె లేచి పరిగెత్తుకుంటూ తల్లిని వచ్చి హత్తుకుంటే అప్పుడు దేవుని మీద నమ్మకాన్ని కలిగిందండి. ఆమెలో ఉన్న అల్ప విశ్వాసం వెళ్ళిపోయింది. అల్ప విశ్వాసం అనేది ఏమని తొలగిపోయింది. మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి వారి విధానాల్లో కూడా అల్ప విశ్వాసం ఏర్పడటానికి ఏమండి అపవాదైన సాతానుగాడు ఎన్నో ప్లాన్లు చేస్తూ ఉంటాడు. చదవండి 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. 4:4 2వ కొరింథీ. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనం కలిగజేస్తుందంట. అవిశ్వాసులైనటువంటి వారికి, అల్ప విశ్వాసంతో ఉన్న వారికి ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, ఇది జరగదులే, దేవుని మందిరానికి పోయిన కార్యం జరగదులే అన్నటువంటి అవిశ్వాసులైనటువంటి వారిలో అపనమ్మకాన్ని కలిగిస్తున్నవాడు ఎవడయ్యా అంటే, ఈ యుగ సంబంధమైన దేవత. అంటే ఈ యుగ సంబంధమైన దేవత అనంటే సాతానుడు. సాతానుడు అల్ప విశ్వాసాన్ని పెంపొందింపజేస్తాడు. అల్ప విశ్వాసాన్ని ఏలుబడి చేసి నీలో విశ్వాసాన్ని పూర్తిగా దేవుని మీద నమ్మకాన్ని కలగనివ్వకుండా ఏం చేస్తారంటే అల్ప విశ్వాసాన్ని పెట్టి దేవుని దగ్గరికి రానివ్వకుండా, దేవుని మందిరానికి రానివ్వకుండా ఏమండి ఇంకొక స్థలానికి వెళ్ళేటట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత నీ మనసును మరలిచ్చేస్తుంది. జ్వరమేగా, ఏం కాదులే, పలానా చోటుకు పోతే తగ్గుతుందిలే, చర్చికి పోతే ఏమైతే తగ్గదు. మీ మనస్సులను ఏం చేస్తుందంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవతట మీ మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. దేవుని మీద ఆధారపడనివ్వకుండా, దేవుని మీద విశ్వాసాన్ని పెంపొందించనివ్వకుండా ఈ మనోనేత్రాలకట గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. మీలో అవిశ్వాసపు విధానములు నడిపించబడాలి అలాగే ఉండాలని ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తుందంట. అంటే అల్ప విశ్వాసములోనే కనపరుస్తుంటుంది, అల్ప విశ్వాసములోనే ఏమండి పెంపొందింపజేస్తూ ఉంటుంది. దేవుడి భూమి మీదకి ఎందుకు వచ్చారంటే మీ అవిశ్వాసాన్ని బాగు చేయడానికి వచ్చినప్పుడు ఆ అవిశ్వాసపు మార్గాలను వాక్యం ద్వారా ఏం చేసుకోవాలంటే తీసేసుకోవాలి. దేవుని సేవకుడు బైబిల్లో తీసి వాక్యం చెప్పాడు కదా, మనము దేవుని మీద ఆధారపడి అవిశ్వాసపు మాటలను వినకూడదు, అవిశ్వాసపు పద్ధతుల్లోనికి వెళ్ళకూడదు, అవిశ్వాసపు మార్గాల్లో నడవకూడదు. దేవుని వాక్యం చెప్తున్న మార్గం, ఆ మార్గములో నడవాలని విశ్వాసులుగా ఉన్నటువంటి వారు విశ్వాస హృదయంలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించుకోవాలి.
అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు విధానం. కొంతమంది ఏమండి ఎక్కడికన్నా పోవాలని కంకణం కట్టుకున్నారు అనుకోండి, పలాంది కావాలా, పలాంది తెచ్చుకోవాలంటే ఇదిగో పలానా పని మీద పోతున్నాను కానీ అని చెప్పేసి ఇంట్లో మాట్లాడినప్పుడు కొంతమంది ఏమంటారు, ఇది జరగదులే, జరగదు, ఇది కాదులే, ఈరోజు వద్దు. అవిశ్వాసపు మాటలు. విశ్వాసంతో ప్రయాణం చేయి. ఇదిగో నేను పలానా చోటుకు పోతున్నా, నా పని దేవుడు సులభవంతంగా కార్యం చేసేటట్లుగా, ఏమండి దేవా నీవు నా ప్రార్థన ఆలకించండి, విశ్వాసంతో నువ్వు వెళ్ళగలిగితే నీవు అక్కడికి వెళ్ళి వెనక మునిపే పని పూర్తయి తిరిగి ఇంటికి వచ్చుదువుగాక. హల్లెలూయా. నాకు కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు, అన్న పలానా పని కోసం వెళ్తున్నా, ప్రార్థన చేయి, ఆ పని పూర్తిగా అయ్యేటట్లుగా, ఆ పని సంపూర్తిగా తిరిగి విజయోత్సవాలతో సంతోషంగా వచ్చేటట్లుగా నా కోసం ప్రార్థన చేయి. వాళ్ళు చూసినప్పుడల్లా నాకు సంతోషం వేస్తుంది. కారణం ఏంటంటే దేవుని సేవకుడు ప్రార్థన మీ హృదయాల్లో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసానికి మార్గదర్శులుగా నిలబడటానికి దేవుని సేవకుడు ప్రార్థన ఒక కట్టడగా, ఒక నిబంధనగా, ఒక నిశ్చయతగా, ఎప్పుడైతే దేవుని సేవకుడు జరగని కార్యాన్ని మీరు జరిగించు ఉన్నదలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవాన్ని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, పరలోకం ఉన్నటువంటి దేవుడు జరగని కార్యాన్ని వారి జీవితంలో జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జరిగిస్తాడు. పోయేటప్పుడు అవిశ్వాసంతో ప్రారంభించామనుకో పని, అవిశ్వాసంతోనే ఉంటుంది. నేను పోతున్నా ఆ పనికి, ఆ పని జరుగుతుందో జరగదో, ఆ పని అవుతుందో కాదో అని అవిశ్వాసంతో పోతే అవిశ్వాసంతోనే ఆ పని కార్యం ముందుకు పోదో. నేను పనికి పోతున్నా పలానా చోటుకి, ఆ కార్యం విజయవంతం అవుతుంది. నేను పలానా చోటుకు పోతున్నా, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, వారు నా దేవుడు వారిని మనసును మార్చేటట్లుగా, ప్రభా మీరు వారి మనసును మార్చని నేను వెళ్తున్నాను, కార్యాన్ని సఫలం చేసినందులకే నీకు స్తోత్రాలు అని దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకొని బయలుదేరి వెళ్ళు. నీకు ఇవ్వవలసినటువంటి వారు వాకిట నిలబడి ఏమండి నీకు ఇవ్వవలసిన డబ్బులు చేతికి అప్పగించునుగాక. హల్లెలూయా. అయ్యా నేనే వద్దామనుకుంటున్నాను, అయ్యా నువ్వే వచ్చావా, ఇదిగో తీసుకో. కారణం ఏంటంటే అవిశ్వాసపు విధానం అనేది మన హృదయాల్లో పొరపాటుని ఉండకూడదండి. తోమాను గమనిస్తుంటే అవిశ్వాసపు విధానం, అందుకే దేవుడు అవిశ్వాసాన్ని బాగు చేయడానికి భూమి మీదకి వచ్చాడు. ఈ రోజున చాలామంది చెన్నై వెళ్తూ ఉంటారు. ఏముంది, తోమా గారి సమాధి తెలుసో తెలియదో మీకు, చాలామంది వెళ్ళి ఉంటారు. చెన్నైలో తోమా గారి సమాధి అంటే ఫేమస్ బాగా. ఎక్కడో యెరూషలేములో పుట్టిన వ్యక్తి యేసు ప్రభుతో అడుగులు వేసుకుంటున్నటువంటి వ్యక్తి చెన్నై రావటానికి గల కారణం ఏంటంటే ఒక ప్రణాళిక ఉంటుంది, దేవుని ప్రణాళిక. చెన్నైలో తోమా గారు బీచ్ దగ్గరికి వెళ్ళి అలాగా కూర్చొని బీచ్లో చూస్తూ ఉన్నాడంట. చరిత్ర చెప్తున్న మాట ఇది. చూస్తూ ఉంటే కొంతమంది వైశాస్ ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఎదురుకెళ్ళి ఆ సముద్రం నీళ్ళు అలా పైకి లేపుతున్నారంట. అలా పైకి లేపేసి దండం పెట్టుకుంటున్నారు. సూర్య నమస్కారం అంటారు. చరిత్ర చెప్తున్న మాట ఇది. ఒక బైబిల్లో చదివిన మాట ఇది, ఆర్సీఎం బైబిల్లో. అలా చల్లుతూ ఉంటే నీళ్ళు పైకి పోతున్నాయి, పోయిన నీళ్ళు నేల మీద పడిపోతున్నాయి. ఆడ తోమగా నిలబడి నవ్వుతున్నాడంట. ఏంటయ్యా మీరు చేసేదంటే, సూర్య నమస్కారం. మరి మీరు నిజంగా సూర్య నమస్కారం చేస్తే పైకి చల్లిన నీళ్లు కిందెందుకు పడుతున్నాయి? కిందెందుకు పడుతున్నాయి? సూర్య నమస్కారం చేసినప్పుడు ఆ నీళ్ళు అక్కడ నిలబడాలి కదా అని వారి మీద తోమ విర్కండవాదం చేశాడంట. వాళ్ళు అన్నారంట, ఏమయ్యా పెద్ద పైనుంచి దిగొచ్చిన భక్తుల్లాగా చెప్తున్నావు, పెద్ద పోటుగాళ్ళలాగా చెప్తున్నావు, నీళ్ళు విసిరేస్తే కింద పడకుండా ఉంటాయా అంటే మీ దేవుడు
అంత ఇదైన వాడా? మీ దేవుడు అంత గొప్పోడా? మరి నిజంగా మీ దేవుడు గొప్పోడైతే నువ్వు చేసి చూపి. మేము నీళ్ళు ఎలాగైతే ఎగిరేసామో నీవు కూడా నీళ్ళు ఎగరేసే నీళ్ళు అలాగే ఆగిపోవాలా. నువ్వు నిజంగా దేవుడి భక్తుడు అయితే అని సవాల్ చేశారంట అండి. సవాల్ చేశారంట. ఆయన ఒకే ఒక మాట చెప్పాడంట, నిజంగా నా దేవుడు ఉన్నాడో లేడో ఇప్పుడే రుజువుపరుస్తా, కనులారా చూడండి అని ఎప్పుడైతే ఆ వైశ్యాసుని ప్రశ్నేశాడో ఆ సముద్రంలోకి వెళ్ళి ఏమంటే చేతి నిండా నీళ్లు పట్టుకొని అలా ప్రార్థన చేసుకొని ఇసిరేసాడంట అండి. ఇసిరేసేసరికి యేసు నామములో అలా ఆగిపో అని నీళ్ళకి ఆజ్ఞాపించాడంట. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. కొట్టగట్టిగా, హుషారుగా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో ఆగిపో. దేవుని సేవకుని నోటి నుంచి వచ్చిన మాట ఏమని రూఢిపరచబడి కొద్దిసేపు దాకా నీళ్ళు అలా ఆగిపోయాయి అంటే బెత్తరపోయి చూశారు. ఒరేయ్, వీడెవడురా? నీళ్ళు ఆపే శక్తి ఎవరికి లేదు కదా. పైకి వెళ్ళిన నీళ్లు కిందికి పడటమే కానీ మధ్యలో ఆగిపోయే శక్తి ఎవరికి లేదు కదా. వీడెవడో దైవ కుమారుడు, వీడు ఎవడో దేవుని చేత పిలవబడిన వాడు, వీడు ఎవడో సాక్షాత్తు దేవుడు పిలిచిన ఒక వరములాగా కనపడుతున్నాడు, వీడు బ్రతుకుతే మన దేశాన్ని బాగు చేస్తాడని చెప్పేసి వెంటనే కర్రలు తీసుకొని రాళ్ళతో చంపేశారంట అండి. చంపేశారు. అందుకనే చెన్నైలో ఆయన సమాధి అలాగా జనాలందరికీ తెలిసేటట్టుగా హతసాక్షిగా మార్చబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? ప్రజలలో ఉన్న అవిశ్వాసపు మూఢనమ్మకాలని తొలగించి దేవుని మీద ఆధారపడమని చెప్పటానికి వాళ్ళ స్వగ్రామాలు వదిలిపెట్టి, ఎక్కడో దేశం కానీ దేశాలు, ఖండం కానీ ఖండాలను వదిలిపెట్టి చెన్నై రావటానికి గల కారణం ఏంటంటే దేవుని పిలుపును బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలలో ఉన్న అవిశ్వాసపు విధానాన్ని కొట్టివేయటానికి అంత గొప్ప దైవజనుడు యేసుక్రీస్తు. ఏమండి, యేసుక్రీస్తు కడుపులో ఏలుపెట్టి చూసిన దైవజనుడు. యేసు ప్రభులోనే అంత శక్తి ఉంటే యేసు ప్రభు కడుపులో ఏలుపెట్టి చూసిన దైవ శక్తుల్లో ఏమని దైవ స్వస్థత ఖచ్చితంగా నిలిచి ఉందని ఇక్కడ బ్రతకడానికి లేదు. ఈ వ్యక్తి రాళ్ళతో కూడా చంపేశారంట అండి. రాళ్ళతో కూడా చంపేశారు. వీళ్ళు ఎవరైనా చెన్నై వెళ్తే ఖచ్చితంగా సమాధి చూసిరండి. గొప్ప దైవజనుడు ఆ స్థలంలో అడుగుపెట్టి ప్రార్థన చేసుకొని వచ్చిన ధన్యమే. అందుకని హతసాక్షిగా మార్చబడ్డారు. ఆర్సీఎం బైబిల్లో చదివాను నేను అది. హతసాక్షిగా మార్చబడ్డాడు. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం హతసాక్షులుగా మార్చబడటానికి అవకాశం లేదు, కానీ మీలో ఉన్న అవిశ్వాసాన్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ దగ్గరికి వచ్చాడు. ఆయన నీ దగ్గరికి వచ్చాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా అవిశ్వాసపు మాటలని పాతిపెట్టి విశ్వాసంతో కూడిన నా భక్తిని చేయమని దేవుడు కోరుకుంటున్నాడు మనలో. అవిశ్వాసపు మాటల్ని పాతి పెడదాం, అవిశ్వాసపు మార్గాల్ని పాతి పెడదాం. విశ్వాసంతో కూడినటువంటి భక్తిని మనమందరము చేయుదుముగాక. రెండో మాటను గమనిద్దాం. కీర్తనల గ్రంథం 147 3వ వాక్యం. ఏం బాగు చేస్తాడు? గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఆయన ఏం బాగు చేస్తారంటే మనలో ఉన్నటువంటి అవిశ్వాసము. ఏ విశ్వాసం? అవిశ్వాసాన్ని దేవుడు బాగు చేస్తాడు. రెండవదిగా గమనిస్తూ ఉంటే గుండె చెదరినటువంటి వారిని నేను బాగు చేయవాడను.
బాగు చేయువాడను, వారి గాయములను కట్టువాడను. ఒక రోజున ఒక ఫోన్ కాల్ వచ్చింది, 2:30 అప్పుడు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, యూట్యూబ్లో చూశారంట నా నెంబరు. ఫోన్ చేశారు. ఫోన్లోనే వాళ్ళు ఎవరో, నేనెవరినో, వారెవరో నాకు చెప్పకుండానే బోరుని ఏడుస్తుంది ఒక ఆమె. ఏడుస్తాం. కొత్త నెంబర్, పేరు పడలేదు. 2:30 అప్పుడు నైటు. నేను ఒక పక్క చెప్తున్నామా, ఎవరమ్మా మీరు, ఎందుకు ఏడుస్తున్నారు, ఏం బాధ వచ్చింది అని అంటే ఏడుపు ఆపట్లే. సరే, ఆమె బాధను చూడలేక, సరే ఎంతసేపు ఏడుస్తుంది, ఏడవడీలే పాపం అని చెప్పేసి నేను కూడా అలాగే చెవు దగ్గర పెట్టుకొని ఒక పక్క ఒక గంట నిద్రపోతూ అలాగ పెట్టుకొని ఉన్నాం, అవుట్ స్పీకర్ పెట్టుకొని. ఏడ్చి 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 బాధపడి, పాస్టర్ గారు మీరు రవికుమార్ గారేనా అని అన్న. అవునండి అన్న. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు ఏంటి అంటే, మాది వైజాగ్ అండి, ఒకే ఒక కుమార్తె ఉందండి, దాదాపు ఆ పాపకి 4 సంవత్సరాలు ఉంటాయి. ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్లు స్కానింగ్ తీసి చెప్పారంట, మీ పాపకు హోల్ ఉంది, ఇమీడియట్లుగా ఆపరేషన్ చేయకపోతే ఇదే అనారోగ్యంతో ఇంటికి తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది, గ్యారంటీ చెప్పలేం అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారంట. ఆ బిడ్డను అలాగా పడుకోబెట్టి బెడ్ మీద ఈమె ఆ దుఃఖం అంతా ఓరవలేక బాధపడుతూ కన్నీళ్ళు కారుస్తూ సెల్ ఓపెన్ చేసి ఇలా 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 చూస్తూ ఉంటే, ముందుకు వెనక్కి చూస్తూ ఉంటే, ఏమండి నా వాక్యము ఆమెకి అలా తగిలిందంట. ఎమ్మటి ఆన్ చేసింది. యూట్యూబ్లో ఆ వాక్యాన్ని, ఇదిగో మీకు చెప్పిన వాక్యాన్ని నేను దాంట్లో చెప్తా ఉన్నా. గుండె చెదిరిన వాడిని బాగు చేసే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయన మీద ఆధారపడండి అని ఆ వాక్యంలో ఏమండి కాస్త ముందుకు ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తే అలా ఆగిపోయి ఈ వాక్యము ద్వారా ఆమె వింటాముందంట. ఇమీడియట్గా వాళ్ళ ఆయన పిలిచి, అయ్యా ఈ వాక్యము ఎవరో మంచిగా చెప్తున్నారు సేవకులు, కాస్త వాళ్ళ నెంబర్ ఏదో తీయవా, కనపడట్లేదు అని అంటే, వాస్తవానికైతే యూట్యూబ్లో పెట్టట్లేదు నెంబరు, ఎందుకంటే కొన్ని అలిగేషన్స్ వస్తూ ఉంటాయి, వ్యతిరేకతలు వస్తుంటాయి. యూట్యూబ్ లోపల ఆ ఐడిలో మా నెంబరు కనపడుతుంది, ఎవరికంటే వాళ్ళకి కనపడదు. వాళ్ళ ఆయన కాస్త చదువుకున్నాడండి, కొద్ది ఆఫీసర్. నెంబర్ తీసి చూస్తే నా నెంబర్ కొట్టానండి, పాస్టర్ గారు హోల్ పడింది, డాక్టర్లు మాత్రం గ్యారంటీ చెప్పలేం, ఆపరేషన్ చేయాలి, దాదాపు 15 లక్షలు అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, డబ్బు పెట్టుకోవడానికైనా సిద్ధమే, కానీ అది పూర్తిగా రికవర్ అవుతుందన్న కూడా నమ్మకం లేదయ్యా, మీరెవరో మాకు తెలియదు, దయచేసి ప్రార్థన చేయండి అని పోరని ఏడ్చిందండి. కల్పన కథలు చెప్పట్లేదండి, ఉన్న వాస్తవం చెప్తున్నా, ఉన్న వాస్తవం. పోరని ఏడ్చి ఒకే మాట చెప్పాను, విశ్వాసం తమా మీరేం భయపడద్దు, దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేదు, దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండండి, దేవుని మీద ఆధారపడండి, దేవుడు రేపటి సాయంత్రం కల్లా దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడని చెప్పారు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు. నిబ్బరం కలిగి ఉండు, భయమును తీసివేసుకో. నేను ఎప్పుడైతే నా నోటు నుంచి దేవుని మాటలు, ధైర్యకరమైన మాటలు పలుకుతూ ఉంటే ఆమె కన్నీళ్లు పెట్టుకొని అప్పటికప్పుడు లోపల ఉన్న దుఃఖమంతా కొద్దిసేపు తీసేసి చివరికి నాతో సంతోషంగా మాట్లాడుతుంది. పాస్టర్ గారు నిజంగా
మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, మీరు పలికిన మాటలు దేవుని ద్వారానే పలకబడ్డాయి. ఇదిగో మీరు చెప్పిన మాటలను బట్టి నేను ధైర్యంగా ఉంటాను. దేవుడు నీరసిల్లినటువంటి కృంగి కృషించిపోయిన ఆమె జీవితంలో ఏమండి లాస్ట్ ఫోన్ పెట్టేసి లాస్ట్ టయానికి సంతోషంగా చెప్తుంది, అయ్యా దేవుని సేవకుడిగా మీరు మంచి మాటే పలికారు, దేవుని సేవకుడిగా నమ్మకమైన మాటే పలికారు, నా కుమార్తెను బాగు చేస్తారని నేను నమ్ముతున్నాను పాస్టర్ గారు, చిన్న ప్రార్థన చేయవా? ప్రార్థన చేశా, ఏడ్చి ప్రార్థన చేశా. నాయనా చిన్న పాప ప్రభువా, ఒకే ఒక కూతురు, నా ప్రార్థన ఆలకించండి. నిజంగా నీవు నా పక్షాన ఉన్న దేవుడివే అయితే ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యం జరిగించాలి, నిజంగా నువ్వు కార్యం జరిగించాలి. నమ్మకముతో కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకొని ఏడ్చుకొని ప్రార్థన చేశానండి. ఆపరేషన్కు రేపు సాయంత్రం తీసుకొని వెళ్ళాలా, డాక్టర్ గారు చెప్పారంట అన్నిటికీ ఆపరేషన్కు రెడీ చేయండి, కత్తులన్నీ రెడీ చేయండి, 9 గంటలకు రాత్రి 9 గంటలకు ఆపరేషన్ చేయాలి. కాబట్టి 6:30 గంటలకి ఆ అమ్మాయికి మరలా స్కానింగ్ తీయండి, మరలా స్కానింగ్ తీయండి. వాళ్ళు అన్నారంట, సార్ నేను తీసాం కదా, ఇంకా మళ్ళీ వాళ్ళ ఖర్చు ఎందుకంటే నా మాట వినండిరా, చెప్పేది విను అని పెద్ద డాక్టర్ గారు వాళ్ళని గద్దిస్తే మరలా స్కానింగ్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఏమండి 1 గంట తర్వాత నార్మల్ రిపోర్ట్ వచ్చిందంట. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డాక్టర్ గారు వచ్చారు, రిపోర్ట్ చూశారు. నిన్నటి రిపోర్ట్ చూస్తే హోల్ ఉంది, ఈరోజు రిపోర్ట్ చూస్తే హోల్ లేదు. వై? కారణం ఏంటి? ఆ డాక్టర్ గారు అడిగంట, మీరు క్రైస్తవులా? దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళ? ఎస్ అండి. నీకెలా తెలుసు? అది దేవుడు మాత్రమే కార్యము చేయగలిగిన వాడు. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనుషులకు అసాధ్యమైన కార్యాన్ని నా దేవుడు సుసాధ్యము చేసి చూపించగలిగిన ధైర్యశాలి. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, రోగాలతో ఉన్న వారిని బాగు చేసే దేవుడు, అనారోగ్యాలతో సతమవుతున్న వారిని బాగు చేసే దేవుడి మీద మనము ఆధారపడగలిగితే, మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంచగలిగితే, మనస్ఫూర్తిగా దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉండగలిగితే, నా దేవుడు ఇప్పుడే నీ జీవితంలో కార్యములు మొదలు పెట్టునుగాక. చప్పట్లు కొడుతూ రబా షబా బాబా రిబా బాబా షబల బలక తురాల బల రిఖందరల షబర బల బలక తురాల బల. కారణం ఏంటో తెలుసా? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు, ఎవరిని అనారోగ్యాలు పాలయ్యేటట్లు చేసే దేవుడు కాదు. దేవుడి దగ్గరికి వచ్చి నీ తప్పిదాలు క్షమించమని అడిగి, తప్పిదాలను బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, నా రోగమును బాగు చేయి, నన్ను స్వస్థపరచు, నా పిల్లల భవిష్యత్తును మంచిగా తయారు చేయి అని ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుడి మీద ఆధారపడిన వారిని దేవుడు త్రోసిపుచ్చే దేవుడు కాదు. ఎందుకో తెలుసా? నేను ప్రకటించే దేవుడు ఎవరంటే కామ క్రోధ మనమచ్చారాలు లేని ఆచన్య బ్రహ్మచారి. ఆ దేవుడి మీద పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలండి, పూర్తి నమ్మకం. మా ఇంట్లో కూడా పిల్లలకి ఏదన్నా జ్వరాలు వచ్చినా, జలుబులు వచ్చినా ఏమండి సామాన్యంగా తొందరగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం. మూలుగుతా ఉన్నా కూడా మా ఇంట్లో మా అమ్మ యేసు రక్తం రాసి ప్రార్థన చేస్తూ ఉంటుంది. నైట్ నిద్రపోతాం. ఒకవేళ నాకు బాగలేకపోయినా, పిల్లలకు బాగలేకపోయినా పొరపాటున నిద్రపోదు. నైట్ అంతా యేసు రక్తం కాళ్ళకు, చేతులకు, పొట్టకు రాచి స్తోత్రం చెల్లిస్తూ ఉంటుంది. అయ్యా బాగు చేయ్యా, టైఫాయిడ్ జ్వరమంట, మలేరియా జ్వరమంట, డాక్టర్లు చెప్పారయ్యా రోజు సూదులు పడిపించుకోవాలంట, ప్రభా బాగు చేయి. ఉదయం కల్లా తిరిగి లేచి మరలా ఆటలాడుకుంటూ ఉంటారు పిల్లలు. కారణం ఏంటో తెలుసా? పూర్తిగా దేవుని మీద నమ్మకాన్ని కలిగి నీ ఉండి దేవుని మీద ఆధారపడగలిగితే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, గుండె చెదిరిన వారిని నేను బాగు చేయవాడను, వారి గాయములను కడతా.
ఏదో ప్రార్థనకు వస్తున్నామంటే నామకార్థంగా వచ్చిపోకూడదు. ప్రార్థనకు వస్తున్నామంటే ఏదో ఏమంటే ఆశమాషగా వచ్చిపోకూడదు. ప్రార్థనకు నిజంగా దేవుడి దగ్గర నీవు పని చేయించుకోవాలంటే దేవుడి దగ్గర కూడా నీవు అంత రోషంగా ఉండాలా. దేవుని ద్వారా నీ కార్యాలు నీవు పొందుకోవాలంటే దేవుడి దగ్గర కూడా ఒక రోషం. నీ మందిరానికి వస్తున్నా, నేను నన్ను ఎందుకు బాగు చేయవు? నీ మందిరానికి వస్తున్నా, నన్ను ఎందుకు స్వస్థపరచావు? నీ మందిరానికి వస్తున్నా, నా అప్పులు ఎందుకు తీర్చావు? నీ మందిరంలో పరిచర్య చేస్తున్నా, నన్నెందుకు ఆ స్కూల్లో మంచి ఉత్తీర్ణతను రానివ్వకుండా చేస్తావు? నాకు మార్కులు దయచేయి. దేవుడి దగ్గర రోషంగా అడగాల. అప్పున్నోళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత నువ్వు గట్టిగా అడుగుతావు, ఇదిగో రేపు సాయంత్రం కల్లా డబ్బులు ఇవ్వలేదనుకో అంటమానమా వార్నింగ్ ఇచ్చేస్తావు. నిజంగా నీవు భక్తుడివి అయితే దేవునికే వార్నింగ్ ఇవ్వాలి. హల్లెలూయా. నా కూతురికి బాగలేదు, బాగు చేయి. నా కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉంది, బాగు చేయి. నా పరిస్థితి పూర్తిగా బాగలేదు, అటో ఇటో అన్నట్టుగా ఉన్నాను, బాగు చేయి. అందరు చెప్పుకుంటున్నారుగా సాక్ష్యాలు, బాగు చేసే దేవుడమని. నా కుటుంబం ఎందుకు చేయవు? నన్ను ఎందుకు ముట్టి స్వస్థపరచు? అప్పుల దగ్గర అంత గట్టిగా మనం అడుగుతామో దేవుని దగ్గర కూడా నువ్వు అంత గట్టిగా నువ్వు అడగగలిగితే ఆయన బెదిరిపోయి, ఆయన భయపడి మరుక్షణాన్ని దేవుడు నిన్ను బాగు చేయునుగాక. హల్లెలూయా. ఆయన దగ్గర నువ్వు గట్టిగా అడగటానికి ఆయనకు నీకు ఒక కనెక్షన్ ఉండాలి. ఏమిటో ఆ కనెక్షన్ అంటే ఆత్మీయ బంధం. ఆత్మీయ బంధముతో నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర నడిపించబడతావో ఆ ఆత్మీయ బంధమే ఆయనకు పెనవేసుకొని నీకు ఏ కార్యాలు ప్రారంభించాలన్నా కూడా, ఏ కార్యాలు నీ జీవితంలో జరిగించాలన్నా కూడా ఆయన నీకు ముందుగా ఉండునుగాక. అందరు లేచి నిలబడండి. ప్రతి ఒక్కరు కూడా కాస్త లేట్ అయినా ఏమనుకోవద్దు. అందరు లేటుగా వచ్చిన వాళ్ళే, అందరిని గమనించాను నేను. అందుకని ఈరోజు లేటుగానే వదిలిపెడతా. లేచి నిలబడండి. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడండి. కళ్ళు మూయండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూయండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఆయన నిన్ను బాగు చేయాలనుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. రోగంతో బాధపడుతున్నావా? దేవునికి చెప్పు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. నోరు తెరువు. మౌనంగా ఉండమాక. ఇప్పటి వరకు అవిశ్వాసం నీలో చోటు చేసుకుందేమో. అవిశ్వాసాన్ని తొలగించుకుంటానయ్యా. నోరు తెరవాలి. మౌనంగా ఉండమాకండి. మౌనంగా ఉంటే దేవుని ప్రభావం నీలో పనిచేయదు. పశ్చాత్తాపపు కన్నీళ్ళు, ప్రభువులలో పాలు పంపులు పొందబోతున్నావు. శుద్ధీకరణతో కూడిన సమాధానం. ప్రభు బలారాధన అంటే ఆషామాషిగా తీసుకోకూడదు. ఒక మంచి మనస్సాక్షి, పరిశుద్ధమైన జీవితం, నిష్కలంకమైన మనస్సు,
రిబా షబాత్యాలబా కబాలా తురా షగందరబలా రిఖబాబాబాబా షబాబాబాలబా. ఇప్పుడే దేవుని ఆత్మ నీ మీద క్రియ చేస్తూ ఉంది. దేవుని ఆత్మ క్రియ చేస్తూ ఉంది. పశ్చాత్తాపపు కన్నీళ్ళు, పశ్చాత్తాపపు కన్నీళ్ళు. అదుగో అదుగో దేవుని సన్నిధిలో కాచు. హల్లెలూయా హల్లెలూయా. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నా విశ్వాసాన్ని బాగు చేయి, నా విశ్వాసాన్ని బాగు చేయి యేసయ్యా. అవిశ్వాసపు మాటలతో, అవిశ్వాసపు మాటలతో ఎన్నోసార్లు నిన్ను బాధపరిచాను యేసయ్యా. యేసయ్యా, నీ మీద నమ్మకాన్ని పెట్టుకోకుండా ఎవరి మీద నమ్మకాలు పెట్టుకుని మోసపోయానయ్యా. యేసయ్యా, దయతో జ్ఞాపకం చేసుకొని మన్నించి క్షమించండి, క్షమించండి, క్షమించండి క్షమించండి. దేవా, కన్నీరు కారు అమ్మా, కన్నీరు కారు అమ్మా, కన్నీరు కారు తల్లి, కన్నీరు కారు తల్లి, కన్నీరు కారు సహోదరుడా, సహోదరుడా. ఇప్పటి వరకు నీ జీవితం పాడైపోయిందేమో, అయిపోయిందేమో. పాడు చేసే వారి చేతుల్లో నీ జీవితం పెట్టావేమో, పెట్టావేమో. దేవుడు చెప్తున్నాడు, పాడైపోయిన స్థలాలను, పాడైపోయిన స్థలాలను బాగు చేయవాడను నేనే, నేనే. చప్పట్లు కొడుతూ రి బాబా 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 రి తిరి వి కల శికిగర బాబా 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 వాలా షైర కలవాజియారా షాఖా బాబా బాబా లఖా బాబా బాబా రి బాబా 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 షాబా బాబా రి బాబా 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 తురా షకర బాబా బాబా. ఆయన బాగు చేయబోతున్నాడు, నీలో ఉన్న అవిశ్వాసాన్ని బాగు చేయబోతున్నాడు, నీలో ఉన్న అవిశ్వాసాన్ని బాగు చేయబోతున్నాడు. ఈ ప్రభు బలారాధనలో ఒక గొప్ప రూపాంతరపు మనస్సును నా దేవుడు కలిగించబోతున్నాడు, కలిగించబోతున్నాడు. నవనూతనమైన మార్పును దేవుడు కలిగించబోతున్నాడు, కలిగించబోతున్నాడు. బాబా 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 షబా బాబా బాలా షైర్ బాలగా షబల బలగా తురల బలగా. దేవుని హస్తం ఒక్కొక్కరిని తాగుతూ ఉన్నది, తాగుతూ ఉన్నది. అదిగో భాషలతో మాట్లాడబోతున్నారు, భాషలతో మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. Spirit of God. పెంతెకోస్తు దినమున ప్రార్థన చేస్తూ మేడ మీదికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో యేసయ్యా నీ కృపా నను అమరత్వానికి
అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా. అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా. యేసయ్యా నీ కృపా. అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా. యేసయ్యా నీ కృపా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నిలిపితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నిలిపితివా. నీ సన్నిధిలో నీనుడనై ఆచుకొనిదని నీ సన్నిధిలో నీనుడనై ఆచుకొనిదని యేసయ్యా నీ నన్ను అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా. అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా. నీ నిత్య మహిమకు నిలచితివా. నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. నీ నిత్య మహిమకు నిలచితివా. నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే కనపరతును. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే కనపరతును. ఆత్మాభిషేకముతో స్థిరపరచి అందరూ చమల పడుతున్న ఆరాధ్యుడా నిన్నే కనపరతును. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే కనపరతును. నెగిరి నిన్ను చేరనా నీ కౌగిట నేనొదిగి హర్షించనా. నెగిరి నిన్ను చేరనా నీ కౌగిట నేనొదిగి హర్షించనా. కోరిక నాడు నీరు అందరు చెప్పులు కొడుతూ ఈ కోరిక నాడు ఈ కోరిక నాడు నీరు రాగడలో నీరు ఈ కోరిక నాడు నీరు ఈ కోరిక నాడు నీరునా ఈ కోరిక
గడలోనే ఆత్మాభిషేకముతో స్థిరపరచిన, ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే కనపరతును, ఆరాధ్యుడా నిన్నే కనపరతును. నీ సన్నిధిలో నీవుడనే కాచుకొనెదని సన్నిధిలో నీవుడనే కాచుకొనెదని నీ సన్నిధిలో నీవుడనే, నీ సన్నిధిలో నీవుడనే, నీ సన్నిధిలో గోవవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా, ఈ